బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద ఇంజనీరింగ్ సిబ్బంది మోకాళ్లపై నిలుచుని తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించినా కూడా పెడచెవిన పెడుతున్నాయి ప్రభుత్వాలు. ప్రధాన డిమాండ్లు 4 అమలు చేయాలి. అవి అమలు చేసే వరకు మేము ఇదే విధముగా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. పథకాలు ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలి. సంక్షేమ పథకాలు ఎలాంటి షరతులు లేకుండా కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, వెంటనే పెంచాలి. ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు వెంటనే అమలు చేయాలి. సంక్షేమ పథకాలు అమలు చేయాలి. సంక్షేమ పథకాలు పర్మనెంట్ చేయాలి. కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. కార్మికులందరినీ జీవో నెంబర్ 36 ప్రకారం జీతం వెంటనే పెంచాలి. జీవో నెంబర్ 36 జీతాలు వెంటనే సమాన పనికి సమాన వేతనం తీసుకోవాలి. సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. ఈరోజు చీరాల పురపాలక సంఘం తరఫున మరి బాపట్ల జిల్లా యూనియన్ కమిటీ కన్వీనర్ చిమటా వీరస్వామి మాట్లాడుతూ ఏదైతే కార్మికులందరూ పోరాడుతున్నారో సమాన పనికి సమాన వేతనం అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ ప్రభుత్వాలు దీన్ని పక్కన దారి పెట్టారు. అంటే అత్యున్నతమైన న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కూడా మీకు లెక్కలేదా? ప్రభుత్వం మరి ఇంత కార్మికుల పట్ల ఇలాంటి వ్యవహారం కఠినమైనదని మేము కోరుతున్నాము. దాంతోపాటుగా ఏదైతే కార్మికులు శానిటేషన్లతో పాటు సమానంగా పనిచేస్తున్నాం, అలాగే పర్మనెంట్లతో పాటు సమానంగా పనిచేస్తున్నప్పటికీ కూడా ఇవాళ చాలన బతుకులతో జీవిస్తున్నారు. 13,000 జీవితం అనేది ఎంత ఘోరణమో. 13,000 జీతం అనేది ఇవాళ మరి చూసుకుంటే మీరు ఇచ్చిన 13,000 గత 15 సంవత్సరాల నుంచి అదే 13,000 జీతం ఉంటుంది. అప్పుడు నూనె ప్యాకెట్ ధర 60 రూపాయలు, ఇప్పుడు నూనె ప్యాకెట్ ధర 160 రూపాయలు పెరిగింది. మరి కార్మికుల యొక్క జీతాలు మాత్రం అంత మాత్రమే ఉన్నాయి. ఈ పెరిగిన నిత్యావసరాలతో కార్మికులు ఎలా జీవించాలి? మరి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమ్మట్లేదు. కారణం మీ 12,000 జీతం కంటే ఎక్కువ వస్తుంది కాబట్టి మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నారు. మరి 13,000 రూపాయల జీతంతో ప్రభుత్వ ఉద్యోగులుగా ఎలా గుర్తిస్తారని మేము కోరుకుంటున్నాం. కాబట్టి కార్మికులందరికీ 30,000 జీతము, అలాగే జీవో నెంబర్ 36 ప్రకారము కార్మికులందరినీ జీతాల ప్రకారం పెంచాలి. అలాగే పర్మనెంట్ చేయాలి. 10 సంవత్సరాల సీనియారిటీ అనుభవం తీసుకొని ప్రతి ఒక్కరిని పర్మనెంట్ చేయాలి. అలాగే రాష్ట్రం అంతటా ఈ ఇంజనీరింగ్ కార్మికుల ఉత్పత్తి జరుగుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కార్మికులకు కనుక తక్షణమే న్యాయం జరగకపోతే కరెంటు, వాటరు, విద్యుత్, రోడ్లు మొత్తం స్తంభింపజేస్తానికి దానికి కూడా కార్మికులందరూ సిద్ధపడి ఉండమని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.